పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజలకు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని చెప్పారు. ఇక కమ్యూనిటీ పోలీసింగ్ తో గ్రామాల్లో సీసీటీవీలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు ఎస్పీ. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, చిచ్చాల పోలీస్ స్టేషన్ ను సందర్శించారు శరత్ చంద్ర పవార్. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, మేనేజ్మెంట్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూముల్లో పలు రికార్డులను పరిశీలించారు. హైవే వెంట ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మా దగ్గర కొత్తగా వచ్చిన రిక్రూట్ పీసీస్ వచ్చిన తర్వాత మనం మ్యాక్సిమం మన ట్రాఫిక్ నల్గొండ ట్రాఫిక్కి ఇవ్వడం జరిగింది. ముందు ఇక్కడ 15 మంది స్ట్రెంత్ ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం 22 మెంబర్స్ ఇస్తే ఇప్పుడు 37, 38 దాకా మనకి నల్గొండలో ట్రాఫిక్ స్ట్రెంత్ పెరిగింది. ముందు 8 పాయింట్స్ వెళ్తుంటే ఇప్పుడు 15 పాయింట్స్ వరకు అట్లీస్ట్ 2 షిఫ్ట్స్లో మనము ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం విజిట్ చేసిన దాంట్లో కూడా నల్గొండ ట్రాఫిక్కి సంబంధించి ఇంకా స్మూత్గా ట్రాఫిక్ ఫ్లో అవనికి, ట్రాఫిక్ రూల్స్ అన్ని జనాలందరూ పాటించేలాగా, ఎటువంటి ఇల్లీగల్ ఆర్ అన్నెసరీ పార్కింగ్ చేసి ట్రాఫిక్ ఆపడం లాంటివి వాటి అన్నీ ఉండొద్దు అని చెప్పేసి ఏ విధంగా ప్లాన్ వేయడం అనేది ఇవాళ ప్లాన్ వేయడం జరిగిందండి. దీనికి సంబంధించి మనము కొన్ని కొత్తగా వీఆర్ ప్లానింగ్. ఎస్పెషలీ మన నల్గొండలో ఇప్పుడు జీబ్రా క్రాసింగ్స్ లేవు. ఇప్పుడు జీబ్రా క్రాసింగ్స్ పెట్టిస్తున్నాం మనము. కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వచ్చినాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నాన్ కాంటాక్ట్ ఈ చలాన్స్, ఆటోమేటిక్ ఈ చలాన్స్ పెట్టడం ఇలా అని చెప్పి అది ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండడం వల్ల ప్రకాశం బజార్ లాంటిది, లేకపోతే ఇంకొన్ని ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇంకా మనం స్మూత్గా ఎలా చేయాలని చెప్పేసి ఆర్గనైజర్స్తో కూడా ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఇట్స్ ఆల్సో విత్ రిగార్డ్స్ టు ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనము టౌన్లో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ రెస్ట్రిక్షన్స్ అండి. హెవీ వెహికల్స్, లారీస్ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ టైం నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 లేకపోతే 9 వరకు అన్న మున్సిపల్ కమిషనర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ మనము ప్లాన్ చేయడం జరుగుతున్నది. ఆ విధంగా ట్రాఫిక్కి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ హెవీ వెహికల్స్ వల్ల వీఆర్ ప్లానింగ్.